శ్రీశైలంలో పండితరం సరుకుల టెండర్లపై ధర్మకర్తల మండలి సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. ఒకసారి టెండర్ ఫైనల్ అయిన వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మధ్యలో కల్పించుకునే అవకాశం ఉండదన్నారు. శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి కొట్టు సత్యనారాయణ పండితరం సరుకుల సరఫరా కోసం సంవత్సరానికి ఒకసారి ఈ ప్రొక్యూర్ ద్వారా ఆన్లైన్ టెండర్ ప్రక్రియ జరుగుతుందన్నారు. టెండర్ల నిర్వహణ పారదర్శకంగా ఉంటుందన్నారు. టెండర్దారుడు ఇచ్చిన ఇండియన్ ప్రకారం సప్లై చేస్తున్నాడా అన్నది పర్యవేక్షణ చేస్తామని, ఆరోపణలు వచ్చాయని సరుకుల సరఫరాను నిలిపివేయమన్నారు. ఆన్లైన్ అన్నది ఒక సంవత్సరానికి టెండర్ పిలుస్తారు. ఆ టెండర్ అన్నది రివర్స్ టెండరింగ్లో కూడా మనం ఫైనల్ చేసే ముందు ఒకటి మాన్యువల్గా కోట్ చేస్తారు, రెండు ఆన్లైన్లో రివర్స్ టెండరింగ్లో ఎవరు తక్కువకి వస్తారో దానికి సంబంధించి అన్నీ కూడా చేస్తాం. ఒకసారి టెండర్ ఫైనలైజ్ అయిన తర్వాత ఒక సంవత్సరం కాలానికి మనం వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇస్తాం. వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో మనం ఫ్లక్చుయేషన్ ఉన్నది, దీనికి సంబంధించిన ఫ్లక్చుయేషన్ ఉంటుంది, అది సర్వసాధారణంగా. అయినా కూడా మనం ఒక టెండర్ ఫైనల్ చేస్తే ఎక్కువైనా తక్కువైనా వాళ్ళు సప్లై చేయాలి. సప్లై చేసేవాడు ఎవడైనా సరే 10 రూపాయలు లాభం వస్తేనే దేవుడి పేరు మీద ఇచ్చినా కూడా లాభాన్ని ఆశించే చేస్తాడు. అయితే నేను ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ పడితరానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఎవరెవరు ఏ ఆలయంలో ఏ రేటు కొంటున్నారు అన్నదని కూడా నేను సాఫ్ట్వేర్లో పెట్టమన్నాను. ఈ నెలాఖరికి అది అందుబాటులోకి వస్తుందని కూడా చెప్పాను. అయితే ఇప్పుడు ఈ నెలాఖరికి, మార్చి నెలాఖరికి మళ్ళీ కొత్త టెండర్ పిలుస్తాం. చైర్మన్ గారు చెప్పినా, మెంబర్స్ చెప్పినా, మనం ఇవాళ ఏదైతే టెండరు ఏ రోజువారీ టెండర్ పిలిస్తే ఏ రోజువారీ మార్కెట్ రేటు ప్రకారం కొనే పరిస్థితి ఉంటే మనం ఇవాళ కొనే దాంతో మనం కంపేర్ చేయగలుగుతాం. కానీ ఒకసారి టెండర్ ఫైనలైజ్ అయిన తర్వాత ఆ టెండర్ ప్రకారం సప్లై చేస్తారా, ఆ సప్లై చేసే ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారా లేదా, క్వాలిటీ అన్న తగ్గితే మనం వాళ్ళని తప్పు పట్టుకోవచ్చు. మనకి ఏదైతే మార్కెట్లో అతను ఇచ్చిన కూడా ఏంటంటే ఎక్కువ రేటు